హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. యాంకర్ శివజ్యోతి రీసెంట్ గా ఒక వివాదంలో చిక్కుకోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు టీటీడీ బోర్డు అయితే ఆమె పైన కఠిన నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆమె దర్శనం అయితే అసలు చేసుకోకుండా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం లడ్డు పైన వెకిలిగా ఒక రెడిక్యులస్ చేస్తూ ఒక వీడియో చేసింది. అది ఫుల్ గా వైరల్ అయింది. విమర్శలు ఫుల్ గా వచ్చేసాయి. ఆ తర్వాత తప్పు చేశాను క్షమించండి అని చెప్పేసి క్షమాపణలు చెప్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు టీటీడీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక భవిష్యత్తులో ఆమెకు దర్శనం అనేది ఉండదు అని చెప్పేసి ఆధార్ కార్డు కూడా బ్లాక్ చేశారు. మరి ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు మేడం? అంటే ఆవిడ మాట్లాడటం తప్పు, ఆవిడ రీల్ చేయటం తప్పు. కానీ టీటీడీ ఇంత పెద్ద శిక్ష వేయటం అంత సబబు కాదనిపించింది నాకు. ఓకే. ఎందుకంటే స్వామివారు అందరి వారు. ఇప్పుడు భక్తులు తప్పులు చేసినా క్షమిస్తున్నాడుగా ఆయన. కాబట్టి పాలక మండలి కావచ్చు, టీటీడీ ఈఓ కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలి. ఎందుకంటే మానవ మాతృలు కాబట్టి తప్పులు చేస్తారు. అవునా? శివజ్యోతి అంటే మనిషి తొందరపాటుతో వ్యవహరించటం అనేది మనకు ఆ రోజు శివజ్యోతిలో కనిపిస్తుంది. రీల్ చేస్తున్నాను అనే తొందర ఒకటి, తర్వాత ఒక ఎక్సైట్మెంట్ ఆ అమ్మాయిలో కనిపిస్తుంది మనకంటే. ఆవిడ 7 శనివారాలు చేసి వ్రతం చేసుకుని ఆవిడ ప్రెగ్నెంట్ అయ్యారు 10 ఏళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత. సో ఆ ఆనందంలో ఆవిడ అక్కడికి రావడం ఒకటి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నాను అనే ఒక ఉద్విగ్నత ఒకటి. ఇంకొకటి ఏంటంటే తను 10,000 పెట్టి ఒక టికెట్ కొనుక్కుంది ఆవిడ. ఆవిడ జీవితంలో అది ఆవిడకి చాలా ఎక్కువ అనిపించుండొచ్చు, అందుకని కాస్ట్లీ అనే పదం వాడింది. అయితే కాస్ట్లీ బెగ్గర్స్ అంటం అనేది ఆవిడ అనాలోచితంగా అనుంటారనేది నా ఉద్దేశం. అంటే ఏదో రీల్ కోసం గొప్పగా చెప్తున్నాను అనుకుని మీకు అక్కడ నాకు కనిపించింది అదే. అంటే ఇంటెన్షనల్గా ఆవిడ ఆ మాటలు అనలేదు. కాబట్టి ప్రథమ తప్పిదంగా ఆవిడని క్షమించాలి. నేను చెప్తున్నది అది. ఓకే. ఇప్పుడు ఇంతకంటే పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళని మీరు క్షమిస్తున్నారు, దేవుడే క్షమిస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అయ్యుండి నటించి హిందువుగా మారి తిరుమలకు వచ్చి అఫిడవిట్లో సంతకం పెట్టకుండా చేసినప్పుడు మీరందరూ క్షమించేస్తారుగా. ఆగమ శాస్త్రమే క్షమించిందిగా. మరి ఈ అమ్మాయి అల్పప్రాణి కదా అలా చూసుకుంటే. ఒక భక్తురాలుగా ఆవిడ్ని మనం వదిలేయాలి. తప్పులు చేయకపోతే మనిషి ఎందుకు అవుతాడు? తప్పులు చేసి సరిదిద్దుకున్నాకే పరిపూర్ణత వస్తుంది మనకి. కాబట్టి శివజ్యోతిని అంత కఠినంగా శిక్షించక్కర్లా. అందులో అమ్మాయి వెంకటేశ్వర స్వామిని నమ్మి వెంకటేశ్వర స్వామికి 7 వారాలు వ్రతం చేసుకుని దాని మీద ఆవిడ వీడియోలు చేసి ఇంత చేశాక ఒక భక్తురాలిగా ఆవిడకి ఇంత పెద్ద శిక్ష వేయటం అనేది, అంటే నేను వెంకటేశ్వర స్వామిని నమ్మితే నాకు ఇట్లాంటి శిక్ష పడుతుందా అనుకోవచ్చుగా. సరే ఆవిడ రీల్ చేశారు, దాని గురించి ఎవరు మనం ఒప్పని ఎవరని చెప్పం. రోజా లాంటి వాళ్ళు ఎన్నోసార్లు రాజకీయాలు మాట్లాడారుగా. మీరు రానివ్వడం మానేశారా? 2019కి ముందు పింక్ డైమండ్ అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి, పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు దగ్గర ఉంది అని చెప్పి అంత నాటకాలు ఆడిన దీక్షితులు, రమణ దీక్షితులు గారు, ఆయన మరి మీ వల్లే కదా ఆయన మీ వల్లే కదా ఆయన తప్పిదం చేశాడు అంటే, అప్పుడు వేరే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ మీరు ఒక అబద్ధాన్ని నిజం చేయగలిగారు. మరి అంత పెద్ద అబద్ధం చెప్పినప్పుడు వీళ్ళందరినీ ఏం చేయాలి? మరి భూమన కరుణాకర్ రెడ్డి తర్వాత టీటీడీ ఈవోగా కొనసాగారు, వైవి సుబ్బారెడ్డి కొనసాగారు. ఇంతకంటే తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు వైసీపీలో. మరి వాళ్ళందరినీ మీరు ఏం చేస్తారు? వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు తీసుకుంటున్నారా? ఈ 18 నెలల్లో తీసుకున్నారా? ఎందుకంటే స్వామి అందరివాడు. వెంకటేశ్వర స్వామి ముఖ్యంగా మామూలు అతను అనాథ రక్షకుడు కాబట్టి ఆశ్రిత జనవత్సలుడు అంటారు ఆయన్ని. మరి అలాంటి ఆశ్రిత జనవత్సలుడు ఇంత పెద్ద శిక్ష ఒక భక్తురాలకి ఇస్తాడా? ఇవ్వడు కదా. అంటే మేము కఠినంగా ఉంటాము అని చెప్పటం కోసం మీరు ముందుగా శివజ్యోతి మీద అది చూపించక్కర్లేదు అనేది నా ఉద్దేశం. మీ నిర్ణయం తప్పని నేను అంటలే, కానీ ఆవిడ మీద చూపించడం అనేది నాకు సబబుగా అనిపించట్లా. మీరు జగన్మోహన్ రెడ్డి మీద చూపించండి, భూమన కరుణాకర్ రెడ్డిని రాకుండా చేయండి. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు చెప్పాడు. గోవులు చచ్చిపోయాయన్నాడు, గోవులు సరిగా చూసుకోవట్లేదు అన్నాడు, గోశాల మీద మాట్లాడాడు,
తర్వాత శనీశ్వరుడి విగ్రహాన్ని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామిని పడేసారి ఇక్కడ అపచారం జరిగిందన్నాడు. వాళ్ళు కల్తీ నెయ్యి చేశారు, కల్తీ నెయ్యితో లడ్డూలు ఇచ్చారు, లక్షల కోట్ల మంది తిన్నారు. 5 సంవత్సరాలు కల్తీ నెయ్యితో మరి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు? టీటీడీ పాలక మండలి కావచ్చు, టీటీడీ ఈవో కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు. దానికంటే ఘోర తప్పిదం కాదుగా ఇది. ఓకే. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు మీరు ఆలోచించారని నేను అంటలేదు, పెద్దవాళ్ళే అందరూ. కానీ 1-2 సార్లు ఆలోచించుకో. మనం ఆల్రెడీ క్షమాపణ ఆవిడ చెప్పారు. అయినా అంటే కూడా మరి- చెప్పడంలో ఆవిడ మళ్ళా కాస్ట్లీ అనే పదం వాడడం చాలా మందికి నచ్చల. ఓకే. అంటే ఆవిడ లైఫ్ లో ఒక 10,000 పెట్టి టికెట్ కొనుక్కుని వెళ్ళటం అనేది ఆవిడకి పెద్ద విషయం. అది నాకు అది తప్పుగా అనిపించలా. అదే చెప్పే విధానం తెలియలేదు అమ్మాయికి. ఓకే. ఇప్పుడు ఒక యాంకర్ గా ఉండి ఆవిడ అలా మాట్లాడటం అలవాటు అయిపోయి కూడా మాట్లాడి ఉండొచ్చు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకటండి, దేవుడి ముందు ఉన్నప్పుడు ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే పాలక మండలి కావచ్చు, వీళ్ళందరూ మామూలుగా తప్పులు చేయకుండా ఉంటారా? తప్పులు మాట్లాడకుండా ఉంటారా? మనిషి అన్నాక చేస్తాడు. ఓకే. కాబట్టి శివజ్యోతి మీదే ఇంత పెద్ద నేరం మోపడం సబబు కాదు, దానికి ఇంత పెద్ద శిక్ష ఇవ్వడం సబబు కాదు. నెటిజన్లు ఆగ్రహించారు, అమ్మాయి వెంటనే క్షమాపణ చెప్పారు. కాబట్టి ఇది ఇంతటితో ముగించేస్తే బాగుంటుంది. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఇంతకంటే పెద్ద తప్పులు చేసిన వాళ్ళని ఏం చేయాలి, దానికి ప్రాయశ్చిత్తం ఏంటని ఆలోచించండి. ధర్మారెడ్డి లాంటి వాళ్ళే విచారణకు వచ్చి నేను తప్పు చేశానని ఆయన బాధపడ్డాడు. కాబట్టి ఇంత పెద్ద తప్పులు జరిగినప్పుడు ఇది అసలు వడ్ల గింజలో బియ్యపు గింజను ఆ దృష్టిలో. ఓకే మేడం, ఇప్పుడు టీటీడీ వాళ్ళు ఒకవేళ ఈ నిర్ణయం పైన పునరాలోచించుకోకపోతే మళ్ళీ శివజ్యోతి ఏమన్నా కోర్టుకు వెళ్ళి మళ్ళీ దానిపైన స్టే తీసుకునే అవకాశం ఉంది? ఆ ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేకుంటే టీటీడీ చెయ్యొచ్చు, తెలియదు మనకి. చేసినా తప్పులేదు, ఎందుకంటే దేవుడు అందరివాడు కాబట్టి నన్ను ఎందుకు రానివ్వరు అని అడగచ్చు. సరే నేను తప్పు చేశాను, నేను క్షమాపణ చెప్పాను, కావాలంటే కోర్టు ముందు మరోసారి క్షమాపణ చెప్తాను అనొచ్చు అమ్మాయి. క్షమాపణ చెప్పాక కోర్టు ఒకవేళ అమ్మాయికి పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మరి పాలక మండలి తీసుకున్న నిర్ణయం మరి బాగోదు కదా. అందుకని వాళ్ళు ముందే పునఃసమీక్షించుకుంటే బాగుంటుంది, రైట్ మేడం. అమ్మాయి అంత దూరం వెళ్లకుండా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.